Hello everyone, I'm Anita and I'm here with you all to give you some clarification about a concept that has been confusing us a lot for a long time. ఆల్మోస్ట్ ప్రతి బ్యాచ్లోనూ నేను రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తున్న ఒక కాన్సెప్ట్ అనమాట. హౌస్కి హోమ్కి మధ్య ఉన్న డిఫరెన్స్. హౌస్ అని సెంటెన్సెస్లో ఎప్పుడు యూస్ చేయాలి, హోమ్ అని సెంటెన్సెస్లో ఎప్పుడు యూస్ చేయాలి, ఇది ప్రతి ఒక్కరికి ఉంది. ఇంగ్లీష్ నేర్చుకుందాం అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి వస్తున్న డౌట్ అనమాట. నేను ప్రతి బ్యాచ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఒక్కసారి వీడియో చేసేస్తే అయిపోతుంది. వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికీ క్లారిటీ ఇచ్చేసినట్టు అవుతుంది కదా అని ఈ వీడియో అనమాట. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో నౌ ఇఫ్ వీ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్, హౌస్ రెఫర్స్ టు అ బిల్డింగ్. హౌస్ అంటే ఒక బిల్డింగ్ అనమాట. బిల్డింగ్కి సంబంధించిన వర్డ్ హౌస్ అంటే. See, when it comes to home, home is a place where you live. Home is a place where you feel that you belong to. అంటే దీన్ని తెలుగులో చెప్పలేము. ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. అందుకే ఎప్పుడు తెలుగులో చెప్పాను నేను, ఇది మాత్రం ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఎందుకంటే హౌస్ అంటే ఇల్లు, హోమ్ అంటే ఏంది మరి, హోమ్ అంటే కూడా ఇల్లే. అట్లా తెలుగులో చెప్తే అట్లా ఉంటుంది అనమాట. తెలుగులో ఇది అర్థం చేసుకోకూడదు, ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవాలి. సి, హౌస్ అంటే ఒక బిల్డింగ్కి సంబంధించింది. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ని చేంజ్ చేయొచ్చు, కన్స్ట్రక్ట్ చేయొచ్చు, రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, పెయింట్ వేయచ్చు, క్లీన్ చేయొచ్చు. కానీ ఒక హోమ్ అంటే మనం ఉండే ఒక ఎన్వైర్న్మెంట్, మనం నివసించే ఒక ప్లేస్ అనమాట. హోమ్ అంటే హౌస్ అంటే బిల్డింగ్ అని చెప్పాను కదా, హోమ్ అంటే మనం ఉండే ఒక ప్లేస్ అని చెప్తున్నాను కదా. సి, ఎలా చెప్పాలంటే, ఇప్పుడు డాగ్స్ కెనల్లో ఉంటాయి, దట్స్ దేర్ హోమ్. దాన్ని మనం హౌస్ అనలేం కదా. అనొచ్చా? అనలేం కదా. ఇప్పుడు ఇంకెలా చెప్పాలి, కొంతమంది టెన్స్లలో ఉంటారు. టెన్స్ తెలుసు కదా, టెన్స్ క్లాత్స్ తోటి కట్టి ఉంటాయి, టెన్స్లలో ఉంటారు. దాన్ని మనం హౌస్ అనలేం కదా. అనొచ్చా దాన్ని హౌస్ అని? అనలేం. దట్ ఈస్ టెంట్. కానీ దట్స్ దేర్ హోమ్. అది వాళ్ళ హోమ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటున్నారు. అది దే ఫీల్ దట్ దే బిలాంగ్ టు దట్ ప్లేస్. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ దే లివ్. టెంట్ అనేది ఇల్లు కాదు, దట్స్ దేర్ హోమ్. ఓకేనా? తర్వాత కొంతమంది ఇగ్లూస్లో ఉంటారు. ఇగ్లూ, దాన్ని మనం హౌస్ అనలేం కదా. ఇగ్లూ హౌస్ అవ్వదు కదా. దట్స్ దేర్ హోమ్, కానీ దట్ ఈస్ దేర్ హోమ్. ఇగ్లూ ఇస్ దేర్ హోమ్ అవ్వచ్చు. కొంతమంది బోట్స్లో ఉంటారు, బోట్స్లో ఇల్లు కట్టుకొని, అవునా? దాన్ని మనం హౌస్ అనలేం కదా. బోట్ హౌస్, కానీ దాన్ని హౌస్ అనలేం కదా. దట్స్ దేర్ హోమ్, అది వాళ్ళ హోమ్. కొంతమంది బస్ని ఇల్లులాగా చేసుకొని ఉంటారు, దాన్ని మనం హౌస్ అనలేం కదా. దట్స్ దేర్ హోమ్. ఓకేనా? హోమ్కి హౌస్కి మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ జస్ట్ అర్థం చేసుకోండి ఇప్పుడు చెప్పింది. ఇప్పటి వరకు చెప్పింది ఇంకొకసారి చెప్తాను చూడండి. హౌస్ అనుకోండి, ఒక హౌస్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు, రీబిల్డ్ చేయొచ్చు, రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, డిమాలిష్ చేయొచ్చు అంటే పడగొట్టేసేయచ్చు, ఇంకేం చేయొచ్చు, పెయింట్ వేయచ్చు ఒక హౌస్కి, ఇంకా ఏం చెప్పాను, క్లీన్ చేయొచ్చు. హౌస్కి మనం ఇవన్నీ చేయొచ్చు, ఎందుకంటే అది ఒక బిల్డింగ్. కానీ హోమ్కి అవన్నీ ఏం చేయలేం. హోమ్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ లివ్. మనం ఉండే ఒక ప్లేస్. అది టెంట్స్ అవ్వచ్చు, హట్స్ అవ్వచ్చు, బోట్స్ అవ్వచ్చు, ఇంకేం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఒక ట్రీ మీద చిన్న ఏదైనా చెక్కలు అవన్నీ వేసుకొని ఉన్నా దట్ విల్ బి యువర్ హోమ్. అది మీ హోమ్ అవుతుంది, కానీ అది హౌస్ అవ్వదు కదా. అవునా? ఇప్పుడు సెంటెన్సెస్ విషయానికి వస్తే, సెంటెన్సెస్లో ఎట్లా యూజ్ చేయాలంటే, ఐఎమ్ గోయింగ్ హోమ్ అంటే నేను ఇంటికి వెళ్తున్నాను అని కాదు, మీరు నివసించే ఒక ప్లేస్కి వెళ్తున్నాను అని. అది ఒక బిల్డింగ్ అయినా, ఒక అపార్ట్మెంట్ అయినా, ఒక ఫ్లాట్ అయినా, ఒక టెంట్ అయినా కూడా ఐఎమ్ గోయింగ్ హోమ్ అని అంటాం. ఐ యామ్ గోయింగ్ హోమ్ అంటే మీరు నివసించే ఒక ప్లేస్కి వెళ్తున్నట్టు. ఐఎమ్ గోయింగ్ టు మై ఫ్లాట్. ఐఎమ్ గోయింగ్ టు మై ఫ్లాట్. ఇక్కడ నేను ఒక బిల్డింగ్ని రెఫర్ చేస్తున్నాను. ఇక్కడ ఇల్లు అంటే ఓన్లీ బిల్డింగే అవ్వక్కర్లేదు. నేను చెప్పాను కదా ఇందాక, ఇగ్లూస్, తర్వాత టెంట్స్, హట్స్, హౌస్ బోట్స్, ఇలాంటివి ఏవైనా హోమే అవుతుంది. అవునా? అర్థమైందా? వీఆర్ చేంజింగ్ అవర్ హోమ్ అనలేరు కదా, వీఆర్ షిఫ్టింగ్ అవర్ హౌస్.
వీఆర్ పెయింటింగ్ అవర్ హోమ్ అనలేం కదా, అర్థమైంది కదా. బిల్డింగ్కి సంబంధించి మనం ఏదైనా చెప్తున్నాము అంటే బిల్డింగ్ చేంజ్ చేస్తున్నాము, పెయింట్ వేస్తున్నాము, కడుతున్నాము ఇట్లా చెప్పాలంటే కనుక వాటన్నింటినీ హౌస్ అని చెప్పండి. వీఆర్ షిఫ్టింగ్ అవర్ హౌస్, వీఆర్ పెయింటింగ్ అవర్ హౌస్, అలాగా నిదానంగా అర్థం చేసుకోండి ఇది, ఓకేనా. ఇప్పుడు అర్థం చేసుకోకపోతే ఇంకా కష్టం. వీఆర్ పెయింటింగ్ అవర్ హౌస్. మనం హౌస్కి పెయింట్ వేయచ్చు, కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక బిల్డింగ్. ఇదేంటి, మనం నివసించే ఒక ప్లేస్ వేర్ వీ హ్యావ్ లవ్, అఫెక్షన్. మనం ఈ ప్లేస్కి సంబంధించిన వాళ్ళ మనం అనిపించి ఒక లవ్, అఫెక్షన్ ఇదంతా ఉండే ఒక ఎన్వైర్న్మెంట్ అనమాట. అర్థమైందా? ఒక ఎన్వైర్న్మెంట్, ఒక లొకేషన్ హోమ్ అంటే. ఇక్కడ ఎందుకు టూ అనము అని చాలామంది అడిగే క్వశ్చన్. ఎందుకు అనము అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఎందుకంటే ఇది ఒక ప్లేస్ కాదు. మామూలుగా ఒక ప్లేస్కి వెళ్తున్నాము అంటే టూ పెట్టొచ్చు, వీఆర్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ హౌస్, అది ఓకే. కానీ ఇక్కడ ఐఎమ్ గోయింగ్ హోమ్ అన్నామంటే ఇది ఒక ప్లేస్ కాదు, ఒక ఎన్వైర్న్మెంట్ వేర్ యూ హ్యావ్ లవ్, అఫెక్షన్ ఇవన్నీ ఉండే ఒక ఎన్వైర్న్మెంట్. ప్లేస్ కాదు కాబట్టి మనం టూ పెట్టాం. అంత లాజిక్లన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు. హోమ్కి ముందు టూ వాడకూడదు అంటే ఇంకా వాడకూడదు అంతే. ఎందుకు అనే రీజన్ తెలుసుకోకుండానే నేను ఇది వాడొద్దు అంటే ఓకే వాడకూడదా అని నేను వాడకుండా ఉన్నాను తప్ప ఎందుకు అన్న క్వశ్చన్ ఎప్పుడు నేను రేస్ చేసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఎందుకు అన్న క్వశ్చన్ రేస్ చేసుకోకపోవడమే బెటర్. రూల్ ఈజ్ రూల్ అన్నట్టుగా ఫాలో అయిపోవడం చాలా బెటర్ అనమాట ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇది అర్థమైందా మీకు? హౌస్కి హోమ్కి మధ్య డిఫరెన్స్. ఇంకొకసారి ఏదైనా వేరే వేలో చెప్పమంటారా? ఇంకొక వేలో చెప్పినా నేను మళ్ళీ ఇదే చెప్పాల్సి వస్తుంది, రిపీట్ చేసి. ఒక హౌస్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాము, క్లీన్ చేస్తాము, కట్టుకుంటాము హౌస్ని. హోమ్ అంటే మనం ఉండే ఒక ఏరియా, ఒక లొకేషన్ వేర్ వీ హ్యావ్ ఆల్ ద లవ్, అఫెక్షన్ అని అన్నీ ఉండే ఒక ఎన్వైర్న్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నానే, ఒక కోట్ ఉందండి ఇంగ్లీష్లో, వీ కెన్ బై అ హౌస్ బట్ నాట్ అ హోమ్ అని. అంటే చూడండి, ఒక బిల్డింగ్ని మాత్రమే మనం కొనగలుగుతాం, దాంట్లో వచ్చే లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ, ఈ ఎన్వైర్న్మెంట్ని అంతా మనం కొనలేం కదా, ఎంత డబ్బులు ఇచ్చినా కూడా కొనలేం. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద కోట్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం మాట్లాడేటప్పుడు ఒక బిల్డింగ్ని రెఫర్ చేస్తున్నాము అంటే హౌస్ అనండి, లేదు అంటే హోమ్ అనండి. మామూలుగా హోమ్ అని యూస్ చేస్తూ ఎట్లాంటి సెంటెన్స్లు ఉంటాయంటే ఐఎమ్ గోయింగ్ హోమ్ అనొచ్చు అంటాము, ఐఎమ్ అట్ హోమ్ అంటాము. ఐఎమ్ అట్ హోమ్ అన్నా, ఐఎమ్ హోమ్ అన్నా రెండు ఒకటేనమాట. ఐఎమ్ హోమ్ అంటాం, కమ్ హోమ్ అంటాం. సెంటెన్సెస్ కమ్ హోమ్ అంటాం. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళు మొహమాట పడుతున్నప్పుడు ఫీల్ హోమ్ అంటాం అనమాట. ఫీల్ హోమ్ అంటే మీల్ అన్నట్టు ఫీల్ అవ్వు అని చెప్పడానికి ఫీల్ హోమ్ అని చెప్తాం అంతే. ఇవే ఎక్కువ వాడతాం. ఇంకా చేంజ్ చేస్తున్నాం, మా ఇంటిని చేంజ్ చేస్తున్నాం, షిఫ్ట్ చేస్తున్నాం, పెయింటింగ్ వేపిస్తున్నాం, రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం, రీమోడలింగ్ చేస్తున్నాం, ఇంటీరియర్ డిజైన్ చేపిస్తున్నాం, ఇలాంటివి ఏవైనా చెప్పాలనుకుంటే ఇంకా హౌస్ అని అంటాం. వీఆర్ చేంజింగ్ అవర్ హౌస్, వీఆర్ షిఫ్టింగ్ అవర్ హౌస్, వీఆర్ పెయింటింగ్ అవర్ హౌస్, వీఆర్ హ్యావింగ్ అవర్ హౌస్ పెయింటెడ్, ఇట్లా చెప్తామన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైందా లేదా అని మాత్రం క్లియర్గా నాకు ఒకసారి just let me know in the comment section. Okay, I just want to know how much of clarity you got by this video. Thank you all so much. I'll meet you with another concept next time. Bye bye.